ఈరోజు మనం కలాకండ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో వాటర్ వేసుకోండి. వాటర్లో పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. పావు టీ స్పూన్ కన్నా ఎక్కువ వేసుకుంటే బాగోదు, టేస్ట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఫ్లేవర్ కోసం జస్ట్ అంతే. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మిల్క్ వేసుకోండి. నేనైతే లీటర్ పాలతో చేస్తున్నాను. లీటర్ పాలైనా అయ్యేది కొంచెమే అవుతుంది, సో లీటర్ పాలు తీసుకున్నాను నేను. ఈ పాలని బాగా బాయిల్ చేస్తూ ఉండండి. చుట్టూ ఫామ్ అవుతున్న మీగడ్ని లోపలికి లాక్కుంటూ బాయిల్ చేయాలి. ఈ స్టేజ్లో పావు టీ స్పూన్ కన్నా తక్కువ లెమన్ సాల్ట్ తీసుకొని యాడ్ చేసుకున్నాను. వేసుకున్న వెంటనే చూసారుగా ఎంత ఫాస్ట్గా పాలు విరిగిపోయావు. ఇప్పుడు దాన్ని అలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఈ స్టేజ్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకున్నా. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ. కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, దగ్గర పడేంత వరకు. దాన్ని అలా చేస్తూ కలుపుకుంటూ ఉండడం వలన మెత్తగా ఉంటుంది, లేదు అంటే గట్టిగా అయిపోతుంది. చూసారా, నాకు ఇలా ఫైనల్గా అవుట్పుట్ వచ్చింది. దీన్ని ఇప్పుడు కొంచెం కలర్ మారేంత వరకు చేసుకొని ఇప్పుడు నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నా. దీనికి ఘీ అప్లై చేశాను. ఇదిగోండి, చూసారా, నాకు ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్. దీనిపై పిస్తా వేసుకున్నా. మీ ఇష్టం, బాదం, పిస్తా ఏవైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఇంకో 10 నిమిషాలు దీన్ని ఇలా ఉంచితే ఇలా గట్టిపడుతుందండి. చల్లగా అయిన తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకొని పీసెస్ కింద సర్వ్ చేసుకోవచ్చు. చూసారా, లీటర్ పాలతో చేస్తే నాకు 4 ముక్కలు వచ్చాయి. అంతే అండి, సింపుల్. మీరు ట్రై చేయండి. మీకు ఎలా సెట్ అయిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం ఇండియన్ కిచెన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు అందులో ఫాలో అయ్యి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలని అంటే నాకు అక్కడ చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇండియన్ కిచెన్ స్టోరీస్. బాయ్ బాయ్.